హలో అండి అందరికీ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్. ఇట్స్ మీ నాగజ్యోతి. నా వీడియోస్ మీకు నచ్చినట్లయితే ప్లీజ్ నా వీడియోస్కి లైక్ చేయడం మాత్రం మర్చిపోవద్దు. మీరు చేసే లైక్ వల్ల నా వీడియోస్ ఇంకొంతమందికి రీచ్ అవ్వడానికి అవకాశం ఉంది. ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్. ఇక లేట్ లేకుండా వీడియోలోకి వెళ్ళిపోదాం. ఒక సిస్టర్ కామెంట్ చేశారండి, లైనింగ్ బ్లౌజ్ కటింగ్ వీడియో పెట్టమని. 2-3 టైమ్స్ కామెంట్ చేశారు. సారీ సిస్టర్, లేట్ అయింది, కొంచెం టైం తీసుకున్నానమాట. అయితే లైనింగ్ బ్లౌజ్ ఫస్ట్ లైనింగ్ ఇలా ఫోల్డ్ చేసుకోవాలి. డబుల్ ఫోల్డ్ చేసి ఫోల్డింగ్ మనకు ఆపోజిట్లో ఓపెన్స్ వచ్చి మన వైపు ఉండేలా ఇలా ఫోల్డింగ్ చేసి లైనింగ్ ఎడ్జెస్ క్రాస్ అనేది లేకుండా లైన్గా ఉండేలా చూసుకొని ఇలా కట్ చేసేసుకోవాలి. ఇలా కట్ చేసుకున్న తర్వాత కొంచెం ఒక పావించుతో చిన్న లైన్ అయితే డ్రా చేసుకోండి. లైనింగ్ బ్లౌజ్కి లైనింగ్కి ఎప్పుడూ ముందు హ్యాండ్స్ తీసుకోవాలండి. వాళ్ళు ఇచ్చిన ఆది బ్లౌజ్ ప్రకారమే సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా బ్లౌజ్ కటింగ్ అనేది రావాలి అంటే ఒకసారి నేను ఎలా అయితే ఈ ఆది బ్లౌజ్ కొలతలు తీసుకుంటున్నానో ఒకసారి అలా ట్రై చేయండి. మీరు చాలా నీట్గా లైనింగ్ బ్లౌజ్ కటింగ్ చేసుకోవచ్చు. ఎంత కొత్తగా నేర్చుకునే వాళ్ళైనా సరే, ఫస్ట్ టైం అయినా సరే చాలా ఈజీగా కట్ చేసుకోవచ్చు. యాజ్ ఇట్ ఈజ్గా మనం వాళ్ళు ఇచ్చిన ఆది బ్లౌజ్ హ్యాండ్ ఎలా ఉందో అలా మార్కింగ్ అయితే చేసేసుకోవాలి. చూసారు కదా, నేను హ్యాండ్ బ్యాక్ పార్ట్ వైపు ఉన్న హ్యాండ్ అయితే తీసుకుంటున్నాను. బ్యాక్ పార్ట్ వైపు ఉన్న హ్యాండే తీసుకోవాలండి. నేను తీసుకున్నాను అంటున్నానంటే మీరు వేరేలా తీసుకోవడం కాదు, ఆ బ్యాక్ పార్ట్ సైడ్ ఉండే హ్యాండ్తోనే మనం కొలతలు అనేవి తీసుకోవాలి. ఇలా యాజ్ ఇట్ ఈజ్గా మార్కింగ్ చేసుకున్న తర్వాత ఫస్ట్ 1 ఇంచ్ ఒక మార్క్ చేసుకుని 1.5 ఇంచ్కి ఇంకో మార్క్ చేసుకోండి. ఇప్పుడు మనం ఆమ్ రౌండ్ దగ్గర 2 ఇంచెస్ మార్క్ చేసుకుని ఈ 1.5 ఇంచ్ని ఆ 2 ఇంచెస్ని ఇలా క్రాస్గా కలుపుతూ హ్యాండ్ డ్రా చేసుకోవాలి. ఇలా నీట్గా డ్రా చేసుకున్న తర్వాత మనం ఎలా అయితే డ్రా చేసుకున్నామో సేమ్ యాజ్ ఇట్ ఈజ్గా కట్ చేసుకోవాలి. ఇలా కట్ చేసిన తర్వాత మధ్యలో ఒక చిన్న టక్ అయితే ఇచ్చేసి హ్యాండ్కి లోత్ అనేది తీసుకోవాలి కదా. ఇందాక 1.5 ఇంచ్ మార్క్ చేసుకోమన్నాను కదా, ఆ 1 ఇంచ్ కాకుండా పక్కనున్న 1/2 ఇంచ్కి ఇక్కడ 2 ఇంచెస్కి మార్క్ చేసుకున్నాం కదా ఆమ్ రౌండ్ దగ్గర, అక్కడ 2 ఇంచెస్ దగ్గరికి ఇలా క్రాస్గా లైన్ డ్రా చేసుకుని లోత్ అనేది తీసుకోవాలి. హ్యాండ్కి మనం లోత్ తీసాము అంటే ఆ చిన్న పీసు ఎస్ అనే షేప్లో రావాలి. ఇలా ఇంటూ మార్క్ పెట్టుకున్నాను గుర్తు కోసం, అటువైపు లోత్ తీసానని. ఇలా హ్యాండ్ కట్ చేసిన తర్వాత ఈ ఎక్స్ట్రా పీస్ని ఇలా ఫోల్డ్ చేసి మనకి లెఫ్ట్ సైడ్ ఫోల్డింగ్, రైట్ సైడ్ ఓపెన్స్ ఉండేలా ఫోల్డ్ చేసుకోవాలి. ఇలా ఫోల్డ్ చేసుకుని స్కేల్తో 1 ఇంచ్ గ్యాప్తో ఒక లైన్ డ్రా చేసుకోవాలి. ఇలా లైన్ డ్రా చేసుకున్న తర్వాత ఆది బ్లౌజ్ ప్రకారమే పైన షోల్డర్ దగ్గర మిడిల్లోకి ఫోల్డ్ చేసి కింద నడుము డాట్ ఉంది కదా, ఆ నడుము డాటు ఈ రెండింటిని ఇలా పట్టుకొని లెంత్ అనేది మార్క్ చేసుకోవాలి. మనకి లూజ్ ఇప్పుడు ఈ లూజ్ వచ్చేసి ఆమ్ రౌండ్ అటు ఇటు ఇలా ఫోల్డ్ చేసి ఈక్వల్గా పట్టుకొని ఇలా ఒక మార్క్ చేసుకోవాలి. సైడ్ జాయింట్స్ వైపు ఇలా మార్క్ చేసుకొని ఈ 2 మార్కులను కలిపి ఒక బాక్స్ డ్రా చేసుకోవాలి. ఇలా డ్రా చేసిన తర్వాత నడుము దగ్గర
మనం డాట్స్ వేసాం కదా, ఆ 2 డాట్స్ని ఈక్వల్గా పట్టుకొని నెక్ కూడా బ్యాక్ నెక్ ఇలా ఈక్వల్గా ఫోల్డ్ చేసి పట్టుకొని ఆది బ్లౌజ్ నడుము ఎంత ఉందో అంతా మార్క్ చేసుకోవాలి. ఈ బ్లౌజ్ ఇచ్చిన కస్టమర్ బ్యాక్ నెక్ ఒక పావించు కిందకి తింపమన్నారు, అందుకే నేను ఒక పావించుతో కిందకి మార్క్ చేసుకుంటున్నాను. ఇప్పుడు నెక్ ఎంత ఉందో కొలుచుకోవాలి కదా. ఆది బ్లౌజ్ పైన షోల్డర్ దగ్గర స్టిచ్ చేసాం కదా, ఈ 2 ఇలా జాయింట్గా ఒకే చోట ఉండేలా పట్టుకుని మనం కింద మార్క్ చేసాం కదా నడుము దగ్గర, అక్కడ నుంచి ఇలా నెక్ మార్క్ చేసుకోవాలి. నేను చూపిస్తున్న విధంగా మార్క్ చేయండి. ఇలా మార్క్ చేసిన తర్వాత ఒకసారి టేప్తో నెక్ వెడల్పు అనేది ఎంత వచ్చిందో కొలుచుకోవాలి. పైన 2.5 ఇంచులు వచ్చింది, కింద 2.5 ఇంచులు పెట్టుకుంటున్నాను. ఇలా ఈ 2 మార్క్స్ని జాయింట్ చేస్తూ ఒక లైన్ డ్రా చేసుకొని రౌండ్ అయితే గీసుకోవాలి. మిడిల్లో 1 ఇంచ్ మార్క్ చేసుకొని ఆ 1 ఇంచ్ని కలుపుతూ రౌండ్ తీసుకోవాలి. ఇప్పుడు షోల్డర్ దగ్గర మనం నెక్ 2.5కి మార్క్ చేసుకున్నాం కదా పైన, అక్కడ నుంచి ఖర్చుతో సహా ఎంత ఉందో షోల్డర్ మార్క్ చేసుకోవాలి. మనం నడుము దగ్గర నడుముకి కింద నడుము పట్టీ కోసం కింద లైన్ డ్రా చేసాం, ఆ లైన్ డ్రా నుంచి సైడ్ జాయింట్స్ వైపు ఆర్మ్ రౌండ్ వరకు ఖర్చుతో సహా మార్క్ చేసుకోవాలి. ఇలా మార్క్ చేసుకున్న తర్వాత ఈ 2 మార్క్స్ని జాయింట్ చేస్తూ ఒక బాక్స్ గీసుకోవాలి. ఇలా బాక్స్ గీసిన తర్వాత ఇలా రౌండ్ అనేది తీసుకోవాలి. మనం ఎలా అయితే మార్క్ చేసుకున్నామో, ఎలా అయితే లైన్స్ డ్రా చేసుకున్నామో సేమ్ యాజ్ ఇట్ ఈస్గా అలా కటింగ్ అనేది చేసేయాలి. ఇక్కడ నడుము పట్టీ దగ్గర నేను 1/2 ఇంచ్తో ఇలా మార్క్ చేసుకుని క్రాస్ అనేది తీస్తున్నాను. ఇలా క్రాస్ ఎందుకు తీస్తున్నాను అంటే మనకి బ్లౌజ్ వేసుకున్నప్పుడు సైడ్స్ కిందకి లాగి పట్టేసినట్టు ఉంటాయి, అలా ఉండకుండా సైడ్ 1/2 ఇంచ్తో ఇలా మార్క్ చేసుకొని 1/2 ఇంచ్ దగ్గర నుంచి ఫోల్డ్ చేసి బ్లౌజ్ స్టిచ్ చేసుకున్నాము అంటే అటు సైడ్ ఇటు సైడ్ లాగి పట్టినట్టు ఉండకుండా సమానంగా ఉంటుంది అన్నమాట బ్యాక్ సైడ్ బ్లౌజు. నడుములు లెగిచి పట్టినట్టు కూడా ఉండకుండా నీట్ ఫినిషింగ్తో బాగుంటుంది. ఇలా క్రాస్ అనేది కంపల్సరీ తీసుకోవాలి. నెక్ కూడా ఎలా యాస్టీస్గా అయితే మనం మార్క్ చేసుకున్నామో, ఎలా లైన్ డ్రా చేసుకున్నామో సేమ్ కట్ చేయాలి. మీరు రౌండ్ అనే కాదు, మీకు ఏ మోడల్ కావాలన్నా ఆ మోడల్ కట్ చేసుకోవచ్చు. ఇలా కట్ చేసిన తర్వాత ఈ కట్ చేసిన పీస్ ఒకసారి చూసుకోండి రౌండ్ ఎలా వచ్చిందనేది. ఇప్పుడు ఎక్స్ట్రా పీస్ ఉంది కదా, ఆ ఎక్స్ట్రా పీస్ మీద బ్యాక్ పార్ట్ కట్ చేసాం కదా, ఈ బ్యాక్ పార్ట్ ఈ ఎక్స్ట్రా పీస్ మీద ఇలా సెట్ చేసి బ్యాక్ పార్ట్ ఎలా ఉందో యాస్టీస్గా అలా లైన్స్ అనేవి డ్రా చేసుకోవాలి. బ్యాక్ పార్ట్ మార్క్ చేసుకున్న తర్వాత
యాజ్ ఇట్ ఈస్గా ఆది బ్లౌజ్ ప్రకారమే ఫ్రంట్ పార్ట్ రావాలి కదా, నేను చూపిస్తున్న విధంగా మార్క్ చేసుకోండి. పైన షోల్డర్ దగ్గర ఖర్చుతో సహా పట్టుకొని ఫ్రంట్ నెక్ ఎంత ఉందో అంతవరకు మార్క్ చేసుకుని ఉక్సులు పట్టి కింద నుంచి రెండో ఉక్స్ వరకు మార్క్ చేసుకోవాలి. మార్క్ చేసుకుని ఫ్రంట్ పార్ట్ పైన షోల్డర్ మిడిల్లోకి ఫోల్డ్ చేసి మనకి మిడిల్లో డాట్ ఉంటుంది కదా బ్లౌజ్కి, ఆ డాట్ వరకు ఖర్చుతో సహా మార్క్ చేసుకోవాలి. సైడ్ జాయింట్స్ వైపు ఆమ్ రౌండ్ నుంచి కింద షేప్ బెల్ట్తో కాకుండా మార్క్ చేసుకోవాలి. షేప్ బెల్ట్ కొలతకు తీసుకోకూడదు, షేప్ బెల్ట్ వేరే కట్ చేసుకోవాలి కదా. ఇలా మార్క్ చేసుకుని ఈ షేప్తో లైన్ డ్రా చేసుకోవాలి. ఇప్పుడు నెక్ రౌండ్ తీసుకోవాలి కదా, నెక్ రౌండ్ వచ్చేసి మనం యాజ్ ఇట్ ఈస్గా ఎలా అయితే మార్క్ చేసుకున్నామో అలా రౌండ్ అనేది తీసుకోవాలి. ఇలా రౌండ్ తీసుకున్న తర్వాత కొంచెం ఒక పావించుతో లోపల వైపుకు లైన్ డ్రా చేసి కట్ చేసేటప్పుడు ఆ లోపల గీసిన లైన్ వరకు కట్ చేసుకుంటూ వెళ్ళాలి. అలా ఎందుకు కొంచెం లోపలికి కట్ చేయాలి అన్నానంటే, మనకి షోల్డర్ చిన్నగా బ్లౌజ్ చాలా నీట్గా కనపడుతుంది, ముడతలు అనేవి రాకుండా. షోల్డర్ పెద్దగా ఉంటే ఇలా మూసేసినట్టు కనపడుతుంది. ఇలా లోపలికి కొంచెం పావించి తీసుకోవడం వల్ల మనకి ఫ్రంట్ నెక్ మూసినట్టు ఉండకుండా బాగుంటుందన్నమాట. ఫ్రంట్ పార్ట్ కట్ చేసుకున్న తర్వాత క్రాస్ బెల్ట్ తీసుకోవాలి కదా, క్రాస్ బెల్ట్ ఇలా మిడిల్లో ఫోల్డ్ చేసి కాజాల పట్టీ వైపు మనకి లెంత్ ఎంత ఉంది అనేది కాజాల పట్టీ వైపు చూసుకోవాలి. ఆ క్రాస్ బెల్ట్ ఎంత ఉంది అనేది ఉక్సుల పట్టీతో మార్క్ చేసుకోవాలి. నేను చూపిస్తున్న విధంగా మార్క్ చేసుకోండి. ఇప్పుడు ఈ రెండు మార్క్స్ని జాయింట్ చేస్తూ ఇలా క్రాస్గా లైన్ డ్రా చేసుకోవాలి. యాజ్ ఇట్ ఈస్గా లైన్ మీద కట్ చేసుకోవాలి. బ్యాక్ పార్ట్, ఫ్రంట్ పార్ట్, హ్యాండ్స్, షేప్ బెల్ట్. ఈ వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి, ప్లీజ్ సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈ లైనింగ్ బ్లౌజ్ కటింగ్ అనేది మీకు అర్థమైందో లేదో ఒక కామెంట్ చేయండి. థ్యాంక్ యూ ఫర్ వాచింగ్.